నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. కవిత నాకు కేసీఆర్ నాయకత్వమే కావాలి, కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తాను, వేరే వాళ్ళ నాయకత్వం వద్దంటుంది. కవిత ఇంటెన్షన్ ఏంది? కొత్త పార్టీ పెడుతుందని అందరు ఎదురు చూసిన వేళ మళ్ళీ యూటర్న్ తీసుకొని కొత్త పార్టీ కాదు ఉన్న పార్టీనే సరిదిద్దుకుంటా అంటుంది. ఇదే అంశం పైన మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, కల్వకుంట్ల కవిత పార్టీ పెడుతుందని చాలా వరకు కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు మళ్ళీ సొంత పార్టీనే బలం చేసుకుంటా, కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తా, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అంటుంది. ఎవరి కోసం? ఇంకో దిక్కు లేదు. నీకు శుభ్రంగా మ్యారేజ్ అయ్యి 2 బంగారు పిల్లలు ఉన్నారు. నీ భర్త ఇంటి పేరుంటే కల్వకుంట్ల కవిత అని ఐడెంటిటీ లేదు. మా తెలంగాణ ప్రదాత, తెలంగాణ రాష్ట్రానికి ఒక ఐకానిక్ పర్సనాలిటీ కేసీఆర్ గారు అమ్మాయి కాబట్టి నీకు ఈ కన్సిడరేషన్స్. ఇది ఎప్పుడైతే నువ్వు గ్రహించగలిగితే మిగిలిన విషయాలన్నీ ఆటోమేటిక్గా నీకు అర్థమైపోతాయి. నీ స్థాయి 2008లో తెలంగాణ జాగృతి అని స్టార్ట్ చేసావు. వెరీ గుడ్. తెలంగాణ జాగృతి యొక్క ఔన్నత్యం ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సామాజిక స్థితిగతులు, మన సంస్కృతిని ప్రతిబింబించేలాగా ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దాంతో ఎన్హాన్స్ అయ్యావు. తర్వాత నాన్నగారి ఆచ్ఛాదనలో ఎంపీ అయ్యావు నిజామాబాద్ నుంచి. తర్వాత నిజమైన సమస్యలు ఉంటే రైతులు పసుపు బోర్డు అనో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మొహం తిప్పుకుని మడం తిప్పి ఆ రైతులు ఉద్యమం ఎక్కడ చేస్తుంటారో అక్కడ కనీసం ముఖం చూపించకుండా పారిపోయిన ఉండొచ్చు. తదనంతర పరిణామంలో తమరి కేరతపల్లం బట్టి ఇంట్లో కూర్చుని వంట బాగా నేర్చుకోమని పంపించారు. కానీ మీ నాన్నగారు ధర్మం అనే మళ్ళీ పిలిచి ఒక ఎమ్మెల్సీ గెలిపించారు. ఎవరు? ఎంటైర్ టీఆర్ఎస్ క్యాడర్. ఇందులో నాన్నగారు ఉండొచ్చాం, మా ముఖ్యమంత్రి గారు ఉండొచ్చాం, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండొచ్చాం, పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఉండొచ్చాం, కాకుండా ఇంకెవడ ఉండొచ్చం లేదు. నీకు బీజేపీ నచ్చలేదు, నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి వెంజంట పాలిటిక్స్ అన్ని ఝాన్సీ లక్ష్మీబాయిల గుర్రం మీద బయలుదేరాను, నేను ఒక్కనే యుద్ధం చేసేయగలను అన్న భ్రమల్లో ఉంటే ఆ పిచ్చి భ్రమలు వేడుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే నిలకడలేనితనానికి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ 2 రాష్ట్రాలు భరిస్తున్నాయి. దానికి తోడు తగుదనమ్మా నువ్వు కూడా తయారవకమ్మా. ఎందుకంటే నీకు మీ నాన్నగారి వలన కాస్త ఒరాటరీ స్కిల్స్ ఉన్నాయి, బాగా మాట్లాడగలవు అని ఒక భరోసా ఉండేది. బాగా మాడగలం కదా అని చెప్పి నోరుంది కదా అని ఏది పెడితే అది మాడితే సమాజంలో యాక్సెప్టెన్స్ కనుమరుగైపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే చాలా బ్రహ్మాండమైన సక్సెస్ ఇస్తాను నేను పార్టీ పరంగా. కాళేశ్వరం మీద చర్చ, కేసీఆర్ గారి మీద ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు అబాస్పాలు చేయకుండా బ్రహ్మాండమైన స్ట్రాటజీ అప్ చేసావు. వెరీ గుడ్. రేపు పొద్దున ఎంక్వైరీ కమిటీకి వెళ్తున్నాడు ఆయన. వెళ్ళి లోపుగా అనవసరమైన చర్చలు చేసి ఇంత దోపిడీ జరిగిందా అంత దోపిడీ జరిగిందా అని ఆయన బదనాం చేయకుండా బ్రహ్మాండమైన స్ట్రాటజీ ఒకటి ఆప్ చేసావు. తర్వాత రాబోయే రోజుల్లో కులగణనలు జరుగుతున్నాయి. బీసీ సామాజిక వర్గం ఎంత ఎక్కువ పర్సంటేజ్ ఉందో తెలుసు. అలాంటి సామాజిక వర్గాన్ని పరిరక్షించుకోవడానికి పార్టీ పరంగా ఒక కొత్త ఎత్తుగడ నీకు పార్టీ ఇచ్చిన టాస్క్ని ఇండైరెక్ట్ పోర్ట్ఫోలియోలో జస్టిఫై చేసినందుకు కృతజ్ఞతలు. అంతేకాని నాకు అన్నయ్య నచ్చడు, తమ్ముడు నచ్చడు అని పేర్లు ఎత్తకుండా భయపడే దిక్కుమాల రాజకీయం చేసినప్పుడు దమ్మిడికి పనికిరాని రాజకీయం అని అంటాను. కోటరీ 5 చెప్తాను పేర్లు, చెప్పే దమ్ముందా నీకు? జగదీశ్వర్ రెడ్డి అత్యంత ఆత్ముడు కేసీఆర్ గారికి, పల్ల రాజేశ్వర రెడ్డి గారు అత్యంత ఆత్ముడు కేసీఆర్ గారికి, ఇంకోటి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అండ్ లాస్ట్ రోడ్ సంతోష్ ఎంపీ. వీళ్ళు 5గురిలో బిఎల్ సంతోష్ చచ్చినా చచ్చిపోతారు కానీ ఆ పని చేయడు. జగదీశ్వర్ రెడ్డి చచ్చినా చచ్చిపోతారు కానీ చచ్చినా పని చేయడు. ఎందుకంటే కల్వకుంట్ల కుటుంబం ఏమైనా వద్దంటే. పల్ల రాజేశ్వర గారి గురించి చెప్పే అక్కర్లేదు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరిద్దరు? మీ సొంత వాళ్ళు. ఒకడు మీ అన్న, ఇంకోడు బావ రాజకీయం గురించి, బావ రాజకీయ చైతన్యం గురించి, బావ ఔన్నత్యం గురించి, హరీష్ రావు గారి గురించి రాజకీయంలో మడత పెట్టడం తెలిసినంత యోధుడైన నీ దిక్కుమాల ఉత్తరం బయటపెట్టి ఆయనకు వచ్చేది దమ్మిడి కూడా లేదు. మరి ఎవరు బయట పెట్టారంటారు? ఇంక మిగిలింది ఎవరు? కేటీఆర్ ఫామ్ హౌస్లో తిరుగుతుండే, బయట ప్రత్యక్ష రాజకీయాలు చేసుకుంటూ ఇటు తిరుగుతుండే. ఏ రోజు ఈ దిక్కుమాల చేస్తానే. అసలు నువ్వు డైలీ సీరియల్ చూస్తారా? చూడరా? ఇంట్లో మీ అమ్మగారు మీ మామను ఎవరు ఉంటే అడగండి. ఆ పనికిమాల వాళ్ళు అక్కడే ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరు తలుపు వేసుకొని పడుకుంటారు. భర్త భార్య మాట్లాడుకోరు. కింద అత్తగారు ఏదో కొంప ముంచేస్తూ ఉంటుంది. ఈ ఇల్లు అత్తగారిని అడగదు, మొగుడికి చెప్పదు, మాట్లాడుకుండదు. ఇంక సొంత పెత్తనం ఎలగబెడుతుంది. అది డైలీ సీరియల్లో చూసుకోండి. పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేశారంటే వీడు బయలుదేరిపోతారు. రాణి రుద్రమదేవరావు సీరియల్లో బయటికి వెళ్ళి తిప్పలన్నీ పడి అబాసుపాలైపోయి వచ్చి మళ్ళీ లాస్ట్కి మనం అలా మురళీమోహన్ గారి సినిమాలో కాంట్రాక్ట్ సర్టిఫికేట్ మనం ఇవ్వాలి. ఇలా అచ్చని పచ్చపోసు. అది డైలీ సీరియల్ ఇంట్లో. ఆ సీరియల్లో లాగా మీ నాన్నగారితో నువ్వు మాట్లాడడానికి ఏమన్నా మీ తాతగారు లాగా మీ నాన్నగారికి ఏమైనా 10 మంది అక్క చెల్లెలు ఉన్నట్టు నీకు ఏమన్నా 10 మంది అక్క చెల్లెలు ఏమైనా బాధ ఉందా? ఒక్కరితే కూతురువి, గారాలు పట్టేవి. నువ్వు ఆడిందాట పాడింది పాట కేసీఆర్ గారికి.
బుర్రతిరుగుడు కాకపోతే వెళ్ళి మాట్లాడలేము అయితేను. ఫామ్ హౌస్ కవిత రానివద్దు, ఏమైనా శిలాశాస్త్రంలో ఉన్నాయా? ఇక్కడ ఉన్న పంచాయతీలే తలకాయ నొప్పులు, ఎవడ పడతాడు ఈ దరిద్రం అని చెప్పి ఆయన హ్యాపీగా ఫామ్ హౌస్లో కూర్చొని పని చేసుకుంటుండే ఆయన. మాకేంటి ఎవరికి తెలియదు అనుకుంటారు మీరు? మాకు రాజకీయాలు ఏమి మేము ఎవడు ఫాలో అనుకుంటున్నారా? మళ్ళీ ఎట్లా వచ్చింది సార్ బయటకి అవతరం? డస్ట్బిన్లో ఉంటుంది, చెత్త ఎత్తివాడు ఏది కవర్ అయితే సరే చింపుకోలేదు సార్ చూసుకోండి అని బయటికి లోపలికి మళ్ళీ ఇచ్చినట్టుగా ఉన్నాడు. ఇది రోజు వచ్చే చెత్తారా బాబు అని చెప్పి బయటికి చెప్తే ఆవిడ నీళ్ళటోడు నాలటోడు తీసి బయటకి ఇచ్చి ఉంటాడు. ఫామ్ హౌస్ చాలా పెద్దగా ఉంటుంది కదా పాప అంటే చెత్త లోపల వేసుకుంటాడు ఎటోడు. చాలా ఎకరాల్లో ఉంది కదా సార్. ఏం చేయమంటారు అయితే? నా ఇల్లు 2000 గజాల్లో ఉంటుంది, ఎగ్జాంపుల్ 2000 గజాల్లో ఉంది కాబట్టి 100 గజాలు చెత్త వేసుకోవడానికి పెట్టుకుంటాడు ఎవడనే. లోపల వేసుకుంటారు కదా, ఫామ్ హౌస్ బయట దాకా వస్తుంది అంటాను. ఫామ్ హౌస్ అంటే ఇల్లు ఎలాంటిదే కదా, ఎవరో ఒకరు తీసి ఇచ్చినారు అంటారు అంతేనా? ఎవడిచ్చాడో ఎవరికి తెలుసు. ఇలా 5 కన్నా ఎవడన్నా కోటర్ ఉన్నాడు ఆయన దగ్గర. పల్లరాజేశ్వర రెడ్డి గారు, జగదీశ్వర రెడ్డి గారు అంత పని చేస్తారా? లీక్ వీరులు ఎవరో బయట పెట్టమంటే గ్రీక్ వీరులా చేస్తుంది అంటుంది కవిత. లీక్ వీరుడు ఎందుకు? ఉత్తరం నువ్వే రాసావు, నువ్వే ఒప్పుకున్నావు, అది బయట మొహం కవితనే లీక్ చేసినట్టు అది. రెండో కాపీలు ఉండకూడదా? ఆవిడ లీక్ అటు నుంచి ప్రతిస్పందన లేనప్పుడు ఏంటి చేస్తారు? ఉనికించి ఆటుకోవడానికి. ఓకే. ఇప్పుడు ఎందుకంటే హరీష్ రావు గారు, కేటీఆర్, కేసీఆర్ ముగ్గురు ఫ్యామిలీ, వీటితో కలిపి 4 అనుకుందాం. వీళ్ళు ముగ్గురులో ఏ రోజున తెలంగాణలో ఓటమిని చేయి చూసారు వీళ్ళు? ఓటమెరుగని యోధులు వీళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్ర పోరాటంలో కూడా రాజీనామాలు చేసినా గెలుచుకున్న వాళ్ళు. ఈ అమ్మాయి అంత కవిత, అంత కల్వకుంట్ల కుటుంబం, అంత కేసీఆర్ గారి అమ్మాయి రెండోసారి ఎందుకు నిజామాబాద్లో కావాలని ఓడగొట్టారు అంటుంది. ఎవరు? కావాలని కేటీఆర్ ఓడగొట్టింది అంటుంది. కేటీఆర్ ఓడగొట్టాడు నా తల్లి. ఆయన ఎలక్షన్ చేసుకుంటాడు, రాష్ట్ర ఎలక్షన్ అంతా కలిగి తిరుగుకుంటాడు, కవిత ఎలక్షన్ ఓడగొట్టడానికి ప్రయత్నిస్తాడా? అక్కడ నేను చెప్పనా, పసుపు బోర్డులో ఉద్యమం చేస్తుంటే నువ్వు మనిషివి కనబడలే, ఎవడేస్తాడు నీ కోటు? పసుపు బోర్డు తెచ్చావా? ఉత్తమ పార్లమెంట్ అవార్డు గెలుచుకున్నావు కానీ పసుపు బోర్డు తెచ్చినావా? తేలే. నువ్వు ఎలక్షన్కి వెళ్ళింది అరవింద్ ఏమో బాడీ పేపర్లు ఇచ్చి నేనేమో పసుపు బోర్డు తెస్తానని ఆయన కంకణం కట్టుకుని, నెక్స్ట్ మీరేమో పసుపు బోర్డు తెచ్చిదాకా నా ఉద్యమం ఆగదని చెప్పుకుని వెళ్ళినోళ్ళు ఏడు చేశారో మీకు మా ప్రజలకు తెలియదా? స్థానిక సమస్యలు ఏం తీర్చారు నిజామాబాద్లో? మాట్లాడేస్తారు. అసలు మీ నాన్నగారి గురించి మా అందరికీ తెలుసు, నీకే తెలియదమ్మా, తెలుసుకో. నీకు ముద్దు ఎక్కువైపోయి ఇంట్లో గారాబం ఎక్కువ చేస్తే కాకరకాయల కేకరకాయనట్టు తిరుగుతున్నావు మార్కెట్లో. నీకెందుకు ఈ దిక్కుమాల రాజకీయాలు? నీకు ఏంటి తెలిసిన రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు? ఈ సామాజిక అది ఇలా పెట్టాడు చిరంజీవి. ఏంటైంది ఆ పార్టీ? సామాజిక న్యాయమా ఇలాగ అన్నాడు. ఏం చేశారు? ఈమె సామాజిక తెలంగాణ ఏంటి మాకు తెలియదు. ఇప్పుడు తెలంగాణ వచ్చి 10 ఏళ్ళ పాటు ఆ శంకరనేలోనే బీసీలు వీళ్ళు ఎవరు జ్ఞాపకం రాలేదే? వీళ్ళు అప్పటికైనా రాజకీయ ఉనికిని చాటుకోవాలంటే ఫస్ట్ మా జ్యోతిరావు పూలే గారు, మానబోడు అంబేద్కర్ గారు, నెక్స్ట్ ఇంకొకరు బాబు జగజీవన్ రామ్ గారు, ఇలాంటి వాళ్ళందరూ తెగ జ్ఞాపకం వచ్చేస్తారు. దండలు వేసేసి పవన్ కళ్యాణ్ లాగా ఉద్యమం స్టార్ట్ చేసేస్తారు. వారిని ఇలాంటి ఉనికి నీకు బీజేపీ మీద ఓన్లీ కడుపు మంట ఉంటే, ఎవడైనా బుర్రకాయ లాజిక్ కొన్నాడు, కడుపుకి ఆనందనాడు ఆలోచించేది ఏంటంటే, ఒక బీఆర్ఎస్ జాతీయ పార్టీగా అనుకున్నా సరే అది కన్ఫైన్ అయ్యి స్టేట్కి పరిమితం అయినప్పుడు ప్రజెంట్ స్టేట్లో రూలింగ్ ఉంది ఎవరు? కాంగ్రెస్. బీఆర్ఎస్ పార్టీ ఎవరి మీద యుద్ధం చేయాలి? కాంగ్రెస్ పార్టీ మీద. నువ్వేటి చేస్తావు? బీజేపీలతో యుద్ధం చేయాలా? అంటే అరెస్ట్ చేశారు కదా సరే. చేస్తే దేనికి అరెస్ట్ చేశారు? సరే అరెస్ట్ చేస్తే ఏడిపోయావమ్మా నువ్వు? ఏటి రాసావు ఉత్తరంలో? బీజేపీలో విలీనం చేసేయడానికి అప్పుడే లాబింగ్ జరిగిందా? నీ తెంగర్తనం కాకపోతే ఆ కేజ్రీవాల్ని మనీష్ సిసోడిని మడతెట్టేసి లోపటెట్టి ఆల్తీలు అటు మంత్రాలు జరిగాయని ఎవడో మాట్లాడే. మరి ఎక్కడ లేదు, నీకెందుకు వస్తుంది బాధ? నీలాంటి తెంగరబుచ్చి రాజకీయాలు చేయబట్టే ఆ బీజేపీ వాళ్ళకి ఉనికి లేకపోయినా ఉనికి చాటుకుంటే 8 స్థానాలు గెలవగలిగారు. ఏం సార్ పరిస్థితి? ఎందుకు కవిత ఎందుకు బయటకు వచ్చి ఎందుకు ఇవంతా చేస్తుంది అంటారు? మళ్ళీ మీరు ఏమనుకుంటున్నారు? పని లేనోడు ఏడు చేస్తాడు, పిలితలు కొరుకుతాడు. అలా ఇంటెన్షన్ ఏంది? బీఆర్ఎస్ లో ఆమె కేటీఆర్ వద్దనుకుంటుందా? కేటీఆర్ నాయకత్వం వద్దనుకుంటుంది. నాయకత్వం వద్దనుకుంటే ఈవిడో డిసైడ్ చేయడానికి, అది ప్రాంతీయ పార్టీ, కేసీఆర్ డిసైడ్ చేయాలి. ఆయన కొడుకు స్టాలిన్కి ఒక నాకేమన్నంటే ఏంటైంది? ముస్లిం చచ్చేదాకా దిక్కులేదు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కనుక్కోమన్నాడు అలగిరిని. అలాగే ఇక్కడ ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరే, ఇలాగే జుట్లు పీక్కుని బాల్ థాకరే ఉన్నప్పుడు వెళ్తే రాజ్ థాకరే రెడీ చేస్తుండే, బయట కూర్చుని బెచ్చాడు ఆడుకుంటుండే. ఇవన్నీ ఎందుకు? కళ్ళ ముందు ఒక ప్రత్యక్ష ప్రసారాలు జరిగాయి. నీకు కాలుకి బలపం కట్టుకుని కాలుగాలిని పిల్లలు తిరిగింది మొత్తం తెలంగాణ అంతా. ఏ రోజున కాంగ్రెస్ని పల్లెత్తి మాట మాట్లాడిందే షర్మిల? ఏ రోజున బీజేపీని మాడిందే? అండ్ సేపు అలో లక్ష్మణారాయణ కేసీఆర్ మీద పడి ఏడుచుకుంది. మాట్లాడేది సార్, కాంగ్రెస్ కూడా తిట్టింది. బాబుసారి బ్రహ్మాండంగా తిట్టింది. మరి దేంట్లో విలువని చేసింది మా చిరంజీవి లాగా? ఇవి ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ని అనే దమ్ము లేక రేవంత్ రెడ్డి గారు కదా అవతల పక్క, రేవంత్ రెడ్డి గారిని అనే సామర్థ్యం ఉంటుందా? రేవంత్ రెడ్డిని ఎందుకు అనలేకపోతుంది ఇవిడ? బాబుసారి బ్రహ్మాండంగా అంది కదా కవితమ్మ. ఏటు మీరు జర్నలిస్టే కదా సార్, ఫాలో అవరా ఏదను? ఆ సభలో బీజేపీని ఏమనలేదు అని అలిగేసావు కదా. మరి నువ్వెందుకు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ గవర్నమెంట్ని ఏమనలేకపోతున్నావు? తాజాగా నిన్న గవర్నమెంట్ చేసింది, కాంగ్రెస్ మునిగిపోయినావా? గవర్నమెంట్ ఎవరిదమ్మా?
గవర్నమెంట్ వాళ్ళతో మునిగిపోయినావా అని కథలు ఎవరికి చెప్తున్నావు? వాళ్ళు మునిగిపోయినా తేల్చుకున్న పడవ ఇంటెన్షన్ ఏం చేయాలనుకుంటుంది అసలుకి? ఏం చేయలేదు, సెక్కబంధం చేయమన్నారు ఇంట్లో కూర్చొని 4 రోజుల పాటు. చేయడం ఇష్టం లేక పేలుతున్న అసందర్భ పేల. ఇప్పుడు ఆమెకి ఏం చేస్తే కీలక పదవి కావాలి, ఏం పదవి, ఏ దిక్కుమాల పదవి కావాలి? కేసీఆర్ అక్కడ ఉన్నాడు పార్టీ అధ్యక్షుడిగా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా అదే కేటీఆర్. మా కేసీఆర్ నాయకత్వమే కావాలి, మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మరి కేసీఆర్. ఆయన కాకపోతే ఎవరు? మీ తాతయ్య మళ్ళీ ఆయన పైన దిగి వచ్చి ముఖ్యమంత్రి అవుతాడా? కేటీఆర్ కావద్దని చెప్పి ఎవరు చెప్పారు? ఇదే రోజు పంచాయతీ ఉండేది ఆయన రూలింగ్ లో ఉన్నప్పుడు. కేటీఆర్ ముఖ్యమంత్రి అయిపోతాడు, రేపేనట్టు ముహూర్తం, ఎవడో పంతులు ముహూర్తం పెట్టాడని చెప్పి వీళ్ళకి అసలు తెంగరబుచ్చి రాజకీయం తెరదేపింది ఏంటంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండయ్యా ఒక నిమిషం, అది అవలేదు తర్వాత చెప్పుదు. ఓ తెంగరబుచ్చి రాజకీయం ఏంటంటే, వీళ్ళు పంతులు తిన్నంగా ఉండరు కదా, ఇంట్లో గవ్వలేస్తారు, బోవలేసి బోతిని గవ్వలేసి చెప్పింది ఏంటంటే, జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి లేపారమ్మా అని చెప్పి అంతే కదా వెనకాల అగ్గెట్టాడు. అగ్గెడితే అగ్గికి పొగ రావాలంటే ముందు మన దగ్గర విత్తనాలు ఉండాలి కదా, విషయం ఉండాలి కదా, కంటెంట్ ఏంటుంది ఇటు అంటే తిరిగి. తెలంగాణలో కేటీఆర్ కంటే ముందు కవిత వచ్చింది కదా సార్, రాజకీయాల్లోకి వచ్చింది. ఒకనొక టైంలో సోనియా గాంధీ కేసీఆర్ తో మాట్లాడి వెనకొచ్చిన తోకన్నా ముందు ఉన్నది కొమ్ములు వాడుకుంటే, తోక ముందే వచ్చింది చెప్తే ఏడు చేతులు ఏగలు రొప్పుకోవడానికి తప్ప దేనికి పని కదా. అదే కొమ్ములు ఉంటే పూడి చేతులు వేయడానికి పనికి వస్తాయి. అది కేటీఆర్ సామర్థ్యం. ముందు వచ్చిన తోకవే ఏగలు రొప్పుకోవడానికి తప్ప దేనికి పనికిరట్లే. ఏగలు ఉంటే దొప్పొచ్చు. కూతురు కొడుకు సమానం కదా సార్? ఎన్ని రోజులు పెళ్లి చేసి పంపించిన తర్వాత కూడా ఇంకా సమానం. రాజకీయాలు సార్ ఉన్నత కుటుంబాల్లో ఏమున్నది? ఏడు దానికి ఏమైనా ప్రేంబులు ఏమైనా ఉన్నాయి ఉన్నత కుటుంబాలు రాజకీయాల్లో? ఆడ జెండర్ మగ జెండర్ అన్నప్పుడు ఏమే మంత్రి అయినప్పుడు ఎంపీ అయినప్పుడు నేను నన్ను ఢిల్లీకి ఎందుకు పంపించలేదు, నీ అమ్మాయి కన్నా నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాను కేటీఆర్ ఎలిగాడు ఎక్కడ కూర్చుని. ఏం మాడుతున్నారు సార్? ఒక అధినాయకుడు నిర్ణయాలు ఉంటాయి, అధినాయకుడు నిర్ణయాలు శిరోధారించి చేసుకోవాల్సిందే. తమ్ముడినో అన్నో ప్రతిష్ఠిస్తే ఈవిడికి వచ్చినమంటే నాకు అర్థం కదా. పార్టీ యాక్సెప్ట్ చేసింది కదా, ఒకడు నాటోడు ఇలాంటి బయట ఉండి మాడుతుంటాడు. కేటీఆర్ వల్ల ఎలక్షన్ ఓడిపోయింది, అదే కేసీఆర్ తిరుగుంటే బాగుండని అవడది చెప్పుంటాడు. అక్కడ గవ్వలేసి చెప్పుంటాడు, ఏలికెళ్ళి వచ్చేకట్టు నువ్వు ఆరంగేట్రం చేసేస్తే నువ్వు ఇంక తిరగలేదు ముఖ్యమంత్రి అయిపోతావు అని. మన దగ్గర ఒకవేళ పార్టీ పెట్టనంతే చెప్పేసింది, పెట్టలేదు పెట్టదు కూడా. పెడితే షర్మిలకి పార్ట్ 2 చెమచాక ఆడుకోవడం ఇంట్లో కూర్చుని ఎవడు విలీనం చేసుకుంటాడు. మళ్ళీ వాళ్ళ నాన్నకే ఆబ్లిగేషన్, చిన్నప్పటి నుంచి చేస్తున్న కోతి పనులకే తలకి వాచిపోయి ఉన్నాడు పెద్ద ఆయన. మళ్ళీ దిక్మాల పార్టీ అదే పెట్టి మన నెత్తికి తీసుకొస్తే మళ్ళీ విలీనం చేసుకొని చావండి. మళ్ళీ నిజామాబాద్ టికెట్ ఒకటి దండగా అంతే. ఇంకా ఇవ్వడండి, మన ఎయిర్పోర్ట్కి వెళ్ళింది, ఉత్తరం రాసింది, లీకులు అవడం చెప్పింది. లీకులు చేసినాడు దెయ్యాలట, భూతాలట. రాత్రి కళ్ళగానే వస్తారు ఫ్లైట్లో కూర్చుని. మాట మీద నిలకడ ఉండాలి. నేను రాసిన ఉత్తరంలో కంటెంట్ మీద మాట్లాడితే ఎవడన్నా మాట్లాడుతుంది. కోర్టులో ఉన్నారు, అది తెలియదు ఎవరికైనా. అది కేటీఆర్ అంటుంది కదా సార్, కోర్టున్నారు. టూ మచ్. ఇది ఒకటి గుర్తుంచుకోండి సార్. సార్ కేటీఆర్ అన్నాడు కదా సార్. కాదండి, రాజమౌళి ప్రాణాలు దిగించి సునీల్ గారిని పెట్టి మిగిలిన ఎవరో ఎందుకు హీరోలు కాదు ఈడే ఈ రోజు అన్నట్టు ఉంది. కాదు సార్, కేటీఆర్ అన్నాడు కదా కాంగ్రెస్ పార్టీ సంబంధించి బీఆర్ఎస్ లో కోవట్లు ఉన్నారని అన్నాడు కదా, ఎందుకు వాళ్ళని సస్పెండ్ చేస్తలేడు? ఎవరిని? దానం నాగేంద్ర సస్పెండ్ ఉన్న కోవట్లను దానం నాగేంద్ర సస్పెండ్ చేయమంటారు? అలా అంటలేను సార్, దానం నాగేంద్ర సస్పెండ్ చేయమంటారు. ప్రశ్నకు సమాధానం చెప్పండి. పోయారు కదా, వాళ్ళందరూ వెళ్ళిపోయినారు సార్, వెళ్ళిపోయారు. ఇప్పటికి బీఆర్ఎస్ లో ఉన్నారంట కోవట్లు. కోర్టు పరంగా చర్చ తేల్చుకుంటున్నారు కదా. ఎవరా కోవట్లు? ఎవరు అంటారు మళ్ళీ? ఎవడు? కవిత నా కోవట్లు కోర్టులని మీకు తెలుసు. కవిత నా కోవట్ అంటున్నా, ఎవరు కోవట్లు? ఎవరు కోవట్లు? కవిత కోర్టు అయితే రహస్యంగా నా ఉత్తరం ఎవరు రాశారని ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చుంటుంది, బయటకు వచ్చి మాడుతుందా లేదా? కేటీఆర్ ఎందుకన్నాడు మాట్లాడు? పార్టీలో అంతర్గతంగా ఏం చెప్పుకుని వెళ్తారు? కోవట్లు ఉన్నప్పుడు సస్పెండ్ చేయొచ్చు కదా సార్. మళ్ళీ ఎవరిని సస్పెండ్ చేస్తారండి? కోవట్లని. కోర్టును తెలిస్తే ఎవరి కోసం ఎవడో వదులుతాడు? కోర్టును తెలియకే కదా ఈ బాధ అంతా. కోర్టు ఆపరేషన్ జరుగుతుందంట. కవిత అదే డిమాండ్ చేస్తుంది, కోవట్లను పెట్టుకుని మళ్ళీ ఎందుకు సస్పెండ్ చేయకుండా ఉన్నావు? నువ్వు చెప్పు, 4 పేర్లు 5 పేర్లు చెప్పాను కదా. ఆయన కోర్టు అంటే కేసీఆర్ కి నోటీసులు వస్తే ఎందుకు ఎక్కడ నిరసన లేవు, ఎవరు మాట్లాడతలేరు? పార్టీ నోటీస్ ఇచ్చేస్తే నిరసనలు తెలియజేస్తారా? గతంలో కేటీఆర్ కి ఇచ్చినప్పుడు నిరసనలు అయినాయి కదా సార్. ఎక్కడ? వాళ్ళ ఇంటి దగ్గర. ఇప్పుడు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి నోటీస్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు రమ్మన్నారు విచారణకి? 2వ తారీఖున రమ్మన్నారు. 2వ తారీఖున ఏమవుద్దు చూడకుండా నీకు గాబరా పడిపోతే ఏటవుద్ది? నోటీస్ నిరసనలు పిలిచారు కేటీఆర్ది. ఆయన అరెస్ట్ అవుతారు, జైలుకి తీసుకెళ్తారు, విచారణకు రమ్మన్నారు. జనవరి 9న వచ్చింది. మరి ఆ రోజు ఏమైంది? ఇక్కడ పోలీసులు కిందకు వచ్చి ఎందుకంటే సార్ క్రౌడ్ మాబింగ్ ఎక్కువ ఉంది, రేపు కాళేశ్వరం ఎందుకు కూడా ఏమవుతుంది చూడండి. నువ్వు ఆయన కూతురువే కదమ్మా. ఏదైనా సభకి ఇక్కడ 10,000 మంది కాన్వాయ్లు ఏంది, ఆయన బయలుదేరి వాళ్ళు ప్రతిభవన్లో మొత్తం బస్సులు జీపులు అన్ని జామ్ చేసి ఎవరో కెమెరామెన్లు ఉంటారు, మీరు కొత్త చేరారు కదా, పాత కెమెరామెన్లు ఉంటే కనుక్కోండి. కేటీఆర్ కాన్వాయ్, కేటీఆర్ సభ ఎలా ఉంటుందో అలా అదే ఆయన విచారణకి వెళ్తున్నారంటే కాన్వాయ్లు జనాలు ప్రతిస్పందన లేకుండా ఉంటారా? అందులో ఇంత తీసిమార్కాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ప్రపంచం తిరగబెట్టేసింది, ఒకడికి బంగారు బిస్కెట్లు పెడుతుంది రోజు అన్నం బదులని అనుకుంటే ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుని ప్రభుత్వంకి కేసీఆర్ దిక్కు అనుకుని ప్రతి ఒడు మాడుతున్న దగ్గర ఆయనకు రేపు పొద్దున అరెస్టులు చేసేస్తారు, విచారణకు పిలిచిన తర్వాత బొమ్మ తిరిగిపోద్ది అన్నప్పుడు ఏమవుతుందో వేచుడు. ఇంకా మొన్న వరంగల్ సభలోనే సినిమా చూపించాడు సగం ఇంటర్వ్యూల మధ్యలో ఏజ్ వచ్చినట్టుకున్నావు. పూర్తి సినిమా తెలిస్తే తెలుస్తుంది, ఎందుకంటే నీకు కడుపుమంట కదా. నా ఫోటో ఎట్టలేదు, మా అన్న ఫోటో పెద్ద ఎట్టారు, నాకు అని చిన్నది ఎట్టారు, ఇలాంటి చెత్తాచెదరం మీద ఫోకస్ చేసి బీజేపీని ఏమనలేదంటే
రాజకీయ యోధుడు ఆయన, రాజకీయ చతుర్యాన్ని ప్రదర్శించి అక్కడ ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ బీజేపీలు రెండింటిని కన్విన్స్ చేసి రాష్ట్రం తెచ్చుకొచ్చిన యోధుడు ఆయన. ఏం మాడుతున్నారు? నాకు తెలిసి ఇద్దరు, ఒకడు దామోదర్ రాజనరసింహ తృణప్రాయంగా డిప్యూటీ సీఎం పదవిని అలా గాలికి వదిలేసి నాకు ఇది పదవి కాదు నా రాష్ట్రం కావాలని ఢిల్లీలో కూర్చున్నాడు ఆయన. అలాంటి వాళ్ళని మాట్లాడతాం వాళ్ళ గురించి. ఎవరండి వీళ్ళంతా? సో కవితతో ఏమి Time waste. అయ్యేది లేదంటారు ఏమి? చేచే టైం వేస్ట్. వెళ్ళి పక్కకి ఆడుకోమని చెప్పలేదు. ఓకే. చిన్నప్పుడు పార్కులో అప్పుడు తిప్పి ఆడించిపోతే ఇలాగే ఉంటుంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.